ఇప్పటివరకు మీకు మార్వాడి యూనివర్సిటీలో 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి నేను చెప్పాను. కానీ వైజాగ్ నుంచి అనకాపల్లి అనే టౌన్ నుంచి ఒక పాప కనిపించింది నాకు ఈ యూనివర్సిటీలో. తనతో మాట్లాడాలనిపించింది, మీకు చెప్పాలనిపించింది. సో మాట్లాడదాం వెంటనే. హాయ్. హాయ్, నీ పేరు? జ్యోతి. జ్యోతి. జ్యోతి, అనకాపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చావు కదా, నీకంతా ఓకేనా ఇక్కడ? ఓకే. ఏమి భయం ఏం లేదు? అస్సలు ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. బాగున్నాయి. పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ ఒక షాప్లో బ్యాటరీ షాప్లో లేబర్ కింద వర్క్ చేస్తారు. అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. కానీ చాలా దూరం కదా, అక్కడి నుంచి ఇంత దూరం పంపాలంటే నీ గోల్స్కి మీ పేరెంట్స్ ఎంత విలువ ఇచ్చారో అర్థమవుతుంది. ఏంటి నీ గోల్ అసలు? నా గోల్, మా పేరెంట్స్ నన్ను ఒక పొజిషన్లో చూడాలి అనుకున్నారు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మేము వచ్చాము. సో మా ఫాదర్కి ఏంటంటే, నేను ఫస్ట్ చైల్డ్, ఇంకా నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. నేను ఒక పొజిషన్లోకి వెళ్తే మా డాడీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకొని వాళ్ళిద్దరిని నేను చదివిద్దామని ఒక థాట్ మీద నేను ఇక్కడికి వచ్చాను. అండ్ మా డాడీ నా మీద పెట్టుకున్న నమ్మకం, నేను ఇంకా ఆయనకి బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎన్విరాన్మెంటల్, ఇక్కడ మొత్తం ఈ నేచర్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీస్ చాలా ఫ్రీగా మూవ్ అవుతారు, ఇంకా చాలా బాగుంటాయి. చాలా రిలీజియన్స్తో ఉంటున్నాం మేము. ఎవ్వరు కూడా మాకు అంటే నువ్వు ఈ రిలీజియన్ అన్న డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ అందరూ ఒకేలా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, మనకి నచ్చినట్టు ఉండొచ్చు, ఒకళ్ళు మనల్ని ఏమన్నారు, చాలా నీట్గా బెస్ట్గా ఉండొచ్చు అన్నమాట. చదువుకోవడానికి కూడా చాలా స్పేషియస్గా, చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇంకా బయట ఈ నేచర్లో కూర్చొని చదువుకుంటే ఇంకా ఫ్రీగా రిలీఫ్గా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఏ బ్రాంచ్ తీసుకున్నాను? నేను CCAML. ఓకే. ఆర్టిఫిషియల్ దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? చాలా బాగుంటారు. అంటే చాలా ఫ్రీగా, అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, విసుక్కోకుండా. అస్సలు అలాంటిదంటే ఏముండదు. ఇంగ్లీష్లో చెప్తారు, మనకి కావాల్సిన లాంగ్వేజ్లో కూడా వాళ్ళకి చెప్తారు. అంటే తెలుగు వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంగ్లీష్ ఇంకా హిందీలో, మాకు ఇంకా హిందీ ఇంప్రూవ్ అవ్వాలని హిందీలో కూడా వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సూపర్. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. అంటే జస్ట్ వాళ్ళతో మాట్లాడకపోయినా కనిపించిన ప్రతిసారి హాయ్ చెప్పడం, విష్ చేసుకోవడం, చాలా బాగుంటారు. వీళ్ళు నాకు తెలియదు అన్నట్టు కాకుండా కనిపించిన ప్రతిసారి హాయ్ అని చెప్తా ఉంటారు, గుడ్ మార్నింగ్స్ చెప్తారు. చాలా బాగుంటుంది. మాకు కూడా చూడంగానే ఏమనిపించింది అంటే, పిల్లలు ఇక్కడ ఇష్టపడి చదివే అంత అట్మాస్ఫియర్ ఉంది అనిపించింది. ఎవ్వరు ఫోర్స్ చేయరు. ఫస్ట్ చాలా నీట్గా స్టడీని కూడా ఎంజాయ్ చేస్తూ చదవమని చెప్తారు. ఎక్సలెంట్. కానీ నేను ఇంతమంది పిల్లలతో నేను మాట్లాడాను, కానీ నీ గోలు, నువ్వు తీసుకోవాలనుకుంటున్న రెస్పాన్సిబిలిటీస్ నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. నీ గోల్స్ అన్ని నువ్వు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.